చెప్పు. ఈ చెప్పులు ఎవరి కోసం అని రమాదేవి అంటే, చిన్నబాబు కోరుకున్న నిషా అమ్మగారి కోసం అని చామంతి చెప్తుంది. చెప్పులు చేత్తో తీసుకువెళ్ళు అని రమాదేవి చెప్పటంతో చామ్ 2 జతల చెప్పుల్ని చేత్తో పట్టుకు వెళ్తూ ఉంటుంది. అబ్బబ్బబ్బా! నువ్వు సూపర్ వదినా! ఎవరిది ఏ స్థానమో చెప్పకనే భలే చెప్పేస్తున్నావు అని భ్రమర అంటే, మరి నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది అని రమాదేవి అంటుంది. చెప్పులు పట్టుకు వెళ్తున్న చామ్ చాలా బాధపడుతూ, నాతో ఇలా చెప్పులు మోయిస్తున్నారంటే నా స్థానం ఇది అని నాకు తెలియాలని వీళ్ళు ఇలా చేస్తున్నారు. అయినా ప్రేమ్ బాబు స్థానం ఏంటో నేను తెలిసి ప్రేమించలేదు కదా! నాకు తెలీదు. అతను అబద్ధాలు చెప్పాడు కాబట్టి నేను ప్రేమించాను. ఇందులో నేను చేసిన తప్పేముంది? నేను ఎలాంటి తప్పు చేయలేదు. ప్రేమ్ బాబుకి నేను దూరంగా ఉండాలి అని చామంతి అనుకుంటూ రోజా గది దగ్గరికి వచ్చి తలుపు కొట్టగానే, ఏంటి చామంతి అంటూ రోజా బయటికి వస్తుంది. అంటే నిషమ్మ గారికి ఈ చెప్పులు ఇవ్వమని చెప్పారు అని చామ్ అంటే, తను నా గదిలో రెడీ అవటం లేదు, దీక్ష గదిలో రెడీ అవుతోంది, పద నేను వస్తానని రోజా అంటుంది. నీకు ఇలాగే జరగాలే అని రోజా అనుకుంటూ ఉంటుంది. దీక్ష డోర్ని ఓపెన్ చేయగానే ఏంటి అని దీక్షనే అడుగుతూ ఉంటుంది. నిషా అమ్మగారికి చెప్పులు ఇవ్వటానికి వచ్చానని దీక్ష అంటే, నిషా నా గదిలో రెడీ అవటం లేదు, అత్తయ్య గదిలోనే రెడీ అవుతుంది, పద నేను వస్తాను అని దీక్ష అంటుంది. అలా అందరూ నిషా దగ్గరికి వెళ్తారు. ఏంటే ఇలా వచ్చావు అని నిషా అంటే, అమ్మగారు నీకు ఏ చెప్పులు కావాలో అడగమన్నారని చామ్ అంటుంది. ఏది నా కాళ్ళ దగ్గర పెట్టు అని, కావాలనే ఆ చెప్పులు చూడు, ఈ చెప్పులు చూడు, కాళ్ళకి తొడుగు అని నిషా టార్చర్ పెడుతూ ఉంటుంది. అలా చెక్ చేయించుకున్న తర్వాత నా కాళ్ళకి నెయిల్ పాలిష్ ఎవరు పెడతారే అంటూ చెప్పడంతో అప్పుడే చామ్ ఏడుస్తూ నెయిల్ పాలిష్ పెడుతుంది. ఇక వెళ్ళు అని నిషా అంటుంది. చామ్ అయితే చాలా చాలా ఏడుస్తూ ఉంటుంది. గదిలో కూర్చున్న ప్రేమ్ మాత్రం, చామంతి నీకు ఈ కష్టాలన్నీ కూడా నా వల్లే, నువ్వు శిక్ష అనుభవిస్తూ ఉంటే నేను నరకయాతన పడుతున్నాను అని ప్రేమ్ అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు. తర్వాత యశ్వంత్ అసలు మయూరి ఎక్కడ ఉంది అని ఇల్లంతా వెతుకుతూ ఉంటారు. లోపలికి వచ్చి అక్కడ పడేసిన డైరీని చేతిలోకి తీసుకొని, అరే ఈ డైరీ చాలా బాగుందే అని, ఐ లవ్ యూ డ్రైవర్ బాబు అని చామంతి రాసుకున్న పేజీని ఓపెన్ చేయబోతూ ఉంటే పరిగెత్తుకుంటూ చామ్ అక్కడికి వచ్చి చేతిలో ఉన్న డైరీని లాక్కునేస్తుంది. హే మయూరి, ఏమైంది? ఎందుకు దాన్ని అలా లాక్కుంటున్నావు? ఈ బుక్కు నీదా? నీకోసమే వెతుకుతున్నా మయూరి అని యష్ అంటే, అవును బాబు అని చామంతి అంటుంది. అదేంటి మయూరి, ఎప్పుడు యష్ అని పిలుస్తావు కదా, ఇప్పుడు కొత్తగా బాబుగారని పిలుస్తున్నావేంటని యష్ అంటే, అంటే పెద్దవాళ్ళని అలాగే పిలవాలి కదా అని చామంతి ఏడుస్తూ వెళ్తుంది. బయటికి రాగానే హాయ్ చామంతి అని చిట్టి పిలుస్తున్నా కూడా చామంతి పరుగులు పెడుతూ అవుట్ హౌస్లోకి వెళ్ళిపోతుంది. నా మనసులో ప్రేమ్ బాబు ఇక లేడు, నా ప్రేమని చంపుకోవాలి, ఈ బుక్కు ఎవరికంటా పడకూడదు అని గోడకి తగిలించి ఉన్న ఒక ర్యాక్లో పెట్టేస్తుంది. పని చేయాలి కదా అని మళ్ళీ చామ్ పరిగెత్తుకుంటూ బయటికి రాగానే అక్కడ ప్రేమ్ ఉంటాడు. ప్రేమ్ని చూసి చామ్ ఇక చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. చామ్ అని ప్రేమ్ పిలవగానే, ఎవరు నువ్వు అని చామ్ అంటుంది. నేనెవరో నీకు తెలీదా చామ్ అని ప్రేమ్ అంటే, అబద్ధంలా కనిపిస్తుంటేను నిజంగా వచ్చారా లేదా అని చూస్తున్నానని చామంతి అంటుంది. నీతో మాట్లాడాలనే వచ్చాను చామ్ అని ప్రేమ్ అంటే, మాలాంటి వాళ్లతో మీలాంటి పెద్దవాళ్ళకి ఏం మాటలు ఉంటాయి చిన్నబాబు గారు అని చామంతి అంటుంది. చామ్ ప్లీజ్ అలా మాట్లాడకు, నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నానో నేను నీకు చెప్పుకోవాలి, నేను ఎందుకు నోరు విప్పటం లేదో కూడా చెప్పుకోవాలి కదా అని ప్రేమ్ అంటే, మీలాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఏం చేసినా చెల్లుతుంది, కానీ మా జీవితాలు అలా కాదు కదా, చిన్న చిన్న జీవితాలు, చెల్లెలతో జరిగే జీవితాలు అని చామ్ ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటుంది. అయ్యో చామ్ అలా మాట్లాడకు, నేను చెప్పేది విను అని ప్రేమ్ అంటే, అయ్యో మీలాంటి పెద్దవాళ్ళు చెప్పేది మేము పనివాళ్ళం కదా, ఖచ్చితంగా వింటాము, ఏం పని చేయాలో చెప్పండి అని చామ్ అంటే, మళ్ళీ అదే ధోరణితో మాట్లాడుతున్నావు అని ప్రేమ్ అంటాడు. దూరంగా ఉండాలని నిజం తెలుసుకొని ఇలా మాట్లాడుతున్నాను. మీరు పెద్దవాళ్ళు, మేము చిన్నవాళ్ళం, మీరు ఇచ్చిన బట్టలు వేసుకునే వాళ్ళం, మేము ఎలా ఉండాలో మాకు తెలీదా? మాకు అబద్ధాలంటే అసలు తెలీదు, ఎవరిని మోసం చేసే ధోరణి నాదైతే కాదు అని చామ్ చెప్తుంటే, నువ్వు ఎలాంటి దానివో నాకు తెలుసు కదా చామ్, అందుకే ఒక్కసారి నేను చెప్పేది విను అని ప్రేమ్ ఎంత బతిమలాడుతున్నా కూడా, దండం పెట్టి వేడుకుంటున్నా కూడా చామ్ కూడా దండం పెడుతూ, ఇక నన్ను వదిలేయండి, నేను మీకు దూరంగానే ఉంటాను, నేను ఎవరి దగ్గర మోసపోదలుచుకోలేదు, మీరు ఎలాంటి వారో నాకు కూడా అర్థమైపోయింది చిన్నబాబు గారు, నన్ను వదిలేయండి, నా బ్రతికేదో నన్ను బ్రతకనివ్వండి, మావి చిన్న చితక జీవితాలు అని ఏడుస్తూ వెళ్ళిపోతుంది.
తర్వాత ప్రేమ్, నిషా ఇద్దరు సోఫాలో కూర్చొని ఉంటారు. అందరూ అక్కడ ఉంటే చామ్ వాళ్ళని చూడలేక బయట నిలబడి ఏడుస్తూ ఉంటుంది. చామంతి, చామంతి అని రమాదేవి కేకలు పెట్టడంతో చెప్పండి అమ్మగారు అంటూ చామంతి వస్తుంది. అసలు నిశ్చితార్థం ఇక్కడ జరుగుతుంటే నువ్వెక్కడున్నావు అని రమాదేవి అంటే బయటున్నానని చామంతి అంటుంది. నిశ్చితార్థం ఇక్కడ ఉంటే పనులు ఇక్కడే ఉంటాయి. నువ్వు బయటేం చేస్తున్నావు? రా వచ్చి నిషా కుచ్చిళ్ళు సర్దు అని రమాదేవి అంటుంది. ఏంటి రమా, ఎందుకా నువ్వు చామంతిని పిలిచింది? నేనింకా ఏమైందో అనుకున్నానే అని హర్ష అంటే, నేనుండగా ఏం జరగనిస్తాను హర్ష, ఏమీ జరగనివ్వను అని రమాదేవి అంటుంది. నీకు చీర కట్టడం బాగా వచ్చు కదా, అందుకే మా వదిన నీకు ఆ పని చెప్తోంది అని భ్రమర అంటుంది. నీకే చెప్తున్నది, వచ్చి సర్దు చీర కుచ్చిళ్ళు అని రమాదేవి మళ్ళీ చెప్పడంతో హా అమ్మగారు అంటూ చామంతి చాలా ఏడుస్తూ నిషా కాళ్ళ దగ్గర కూర్చొని చీర కుచ్చిళ్ళు సర్దుతూ ఉంటుంది. ఇదంతా చూడలేక ప్రేమ్ ఒకవైపు బాధపడుతూ ఉంటే రమాదేవి మాత్రం చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఏంటి ఈ రోజంతా సర్దుతూనే ఉంటావా, ఎంతసేపు అని రమాదేవి అరుస్తుంది. దాంతో అయిపోయింది అమ్మగారు అంటూ కూర్చోండి మేడం అని చామ్ పక్కకు వస్తుంది. మళ్ళీ బయటికి వెళ్ళకు, ఇక్కడే ఉండు అని మాటి మాటికి పిలవలేం కదా అని రమాదేవి అంటుంది. నీకు నా కొడుకు కావాల్సి వచ్చిందే నా కొడుకు, అందుకే ఇలా చేస్తున్నాను అని రమాదేవి అనుకుంటూ ఉంటుంది. తర్వాత పంతులు గారు ఉంగరాలు ఇచ్చి మార్చుకోండి అని చెప్పడంతో ఇద్దరు ఉంగరాలు పెట్టుకుంటూ ఉంటారు. చామ్ ఇదంతా చూడలేక చాలా ఏడుస్తూ ఉంటే, చామ్ నీ చేతికి తొడగవలసిన ఉంగరాన్ని నేను నిషా చేతికి పెట్టాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు. నా గుండెలు పగిలిపోతున్నాయి చామ్ అని చామ్నే తలుచుకుంటూ చామంతి వైపు చూస్తూ ప్రేమ్ నిషాకి ఉంగరం పెడుతూ ఉంటాడు. నిషా మాత్రం చాలా చాలా సంతోషపడుతూ ఉంటే రమాదేవి ప్రేమ్ వైపు చూస్తూ సంతోషంగా, చామంతి వైపు చూస్తూ పైశాచికంగా చూసి సంతోషపడుతూ ఉంటుంది. బాబు పూలమాలలు వేసుకోండి అని చెప్పటంతో ఇద్దరు పూలమాలలు వేసుకుంటారు. ఇప్పుడు తాంబూలాలు మార్చుకోండి అని చెప్పటంతో ఇద్దరు తాంబూలాలు మార్చుకుంటారు. ఇలా నిశ్చితార్థం పూర్తయిపోయింది, పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి బాబు అని పంతులు గారు చెప్పటంతో ప్రేమ్, నిషా ఇద్దరు రమాదేవి, హర్షల్ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు. ప్రేమ్ రాకుండా అలాగే నిలబడి ఉంటే నిషా ప్రేమ్ చేయి పట్టుకొని లాక్కొని మరీ తీసుకువెళ్తూ ఉంటుంది. చామ్ గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటే చామ్ బాధను చూడలేక చంద్రిక మరింత ఏడుస్తూ ఉంటుంది. ఏమే చామంతి, నీకు ఇలా జరగాల్సిందే, లేకుంటే నన్ను ఈ ఇంటి కోడలుగా కాకుండా పందాన్లా బ్రతకమని చెప్తావా? ఇప్పుడు చూడు నిన్ను ప్రేమ్ని ఎలా ఈ రమాదేవి వేరు చేసిందో, అంతే నీలాంటి వాళ్ళకి ఇలాగే జరుగుతుంది అని రోజా మనసులో అనుకుంటూ ఉంటే ఆశీర్వాదం తీసుకుంటున్న ప్రేమ్ ఏడుస్తున్న చామ్ వైపు చూస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. దీక్ష, భ్రమర కూడా చాలా చాలా సంతోషపడుతూ అబ్బా ఎట్టకేలకి ఇలా నిశ్చితార్థం అయితే పూర్తయిపోయింది, కానీ అరుణ్తో ఈ దీక్ష పెళ్ళి ఎప్పుడు జరుగుతుందో ఏంటో, ఈ రోజాని ఎప్పుడు బయటికి పంపిస్తామో ఏంటో అని భ్రమర అనుకుంటూ ఉంటే అవును అరుణ్ బావతో నా పెళ్ళి ఎప్పుడో అని దీక్ష కూడా అనుకుంటూ ఉంటుంది. ఏంటే నువ్వు ప్రేమ్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నావు కదా, చూడు ప్రేమ్తో నా నిశ్చితార్థం ఎలా పూర్తయిపోయిందో, అలాగే నా మెడలో తాళి కూడా కట్టేస్తాడు అని నిషా చాలా గర్వంగా చామంతి వైపు చూస్తూ ఉంటుంది.